సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతకు పోలీస్ కస్టడీ విధించింది కోర్టు. ఆగస్టు 5 వరకు ఆమెను కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంచల్గూడ జైల్లో ఉన్న డాక్టర్ నమ్రతను రేపు జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోనున్నారు గోపాల్పురం పోలీసులు. ఆమెను ప్రశ్నిస్తే ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. అక్రమంగా సృష్టి ఫర్టిలిటీ సెంటర్ను నిర్వహిస్తూ సంతానం కోసం వచ్చే దంపతులను రకరకాలుగా మోసం చేసిన కేసులో డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే తన కొడుకు లాయర్ అంటూ బెదిరించారని ఆమెపై ఆరోపణలున్నాయి. ప్రతినిధి రాధాకృష్ణ జాయిన్ అవుతున్నారు. రాధాకృష్ణ, వీటన్నిటికీ కర్త కర్మ క్రియ నమ్రత. కొడుకు దానికి సపోర్ట్గా నిలిచాడు, బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇప్పుడు నమ్రతను జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోబోతున్నారు. పోలీసులు ప్రశ్నిస్తే ఇప్పటికే రకరకాల వివరాలు బయటకు వస్తూ ఉన్నాయి, ఒళ్ళు జుగుప్స కలిగించేటటువంటి వివరాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నమ్రతను ఏ కోణాల్లో ప్రశ్నించబోతూ ఉన్నారు, ఎట్లాంటి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? సృష్టి కేసులో ప్రస్తుతం సికింద్రాబాద్ కోర్టు కొద్దిసేపటి క్రితమే ఈ కేసులో మొదటి నిందితురాలుగా ఉన్న డాక్టర్ నమ్రతకు 5 రోజులు కస్టడీ ఇస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా అంటే దాదాపు వైజాగ్ లోనే 100కు పైగా కూడా పేషెంట్లకు సంబంధించిన డేటాని దర్యాప్తు అధికారులు సేకరించడం జరిగింది. అలాగే హైదరాబాద్ లో కూడా దాదాపు మరొక 100 మందికి సంబంధించిన పేషెంట్లకు సంబంధించి అంటే ఎవరైతే తల్లిదండ్రులు లేరో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా సేకరించడం జరిగింది. అంటే ఈ రకంగా వీళ్ళు చాలా మందినే ఇప్పటి వరకు మోసం చేసినట్టు గుర్తించడం జరిగింది. ముందుగా వీళ్ళంతా కూడా ఫర్టిలిటీ సెంటర్ పేరుతోటి చేస్తున్నారు అని అనుకున్నారు, కానీ ఇదంతా కూడా వేరే మాఫియా లాగా వెలుగులోకి రావడం జరిగింది. అంటే అసలు వీళ్ళు సరోగసి అనేది లేకుండా వేరే పేరెంట్స్ కి పిల్లలను పుడితే వాళ్ళని తీసుకొని వచ్చి ఎవరైతే తల్లిదండ్రులుగా ఫర్టిలిటీ సెంటర్ లో పిల్లలు కావాలని జాయిన్ అవుతారో వాళ్ళకి తమ పిల్లలుగా వీళ్ళు అందించడం చేస్తూ వస్తున్నారు. ఈ రకంగా ఈమెకి డాక్టర్ నమ్రతకు ఆమె కొడుకుతో పాటు A3గా కళ్యాణి కూడా ఉంది. వీళ్ళు ముగ్గురు చాలా వరకు దాదాపు 2020 నుండి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టుగా గుర్తించారు. కాబట్టి ఈ కేసులో డాక్టర్ నమ్రతను ముందుగా ప్రస్తుతం అయితే కస్టడీకి సంబంధించి ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఇంకా సికింద్రాబాద్ కోర్టులో A2 నమ్రత కొడుకుకు సంబంధించిన కస్టడీ పిటిషన్ కు వాదనలు కొనసాగుతున్నాయి. అలాగే A6 గా మరొక నిందితురాలు ఉంది సంతోష్ ని, ఆమెకు సంబంధించిన కస్టడీ పిటిషన్ సంబంధించిన వాదనలు కొనసాగుతున్నాయి. వీళ్ళిద్దరివి కూడా మరికొద్ది సేపట్లో రాబోతున్నాయి. వీళ్ళ ఈ కస్టడీకి సంబంధించిన పిటిషన్లు వస్తే రేపటి నుండి వీళ్ళని కస్టడీలోకి తీసుకొని ఈ కేసుకు సంబంధించిన దాంట్లో వీళ్ళు ఎంతమందిని ఇప్పటి వరకు ఫ్రాడ్ చేశారు, అసలు ఎక్కడెక్కడి నుండి పిల్లలను తీసుకొచ్చారన్న దానికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. చక్రి. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది రాధాకృష్ణ అప్డేట్స్.